హైదరాబాద్లో పెద్దమ్మ తల్లి గుడి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అమ్మవారి గుడిలో బోనాలు సమర్పించేందుకు కరాటే కళ్యాణ్ స్థానికులు తగలుస్తూ వచ్చారు. గుడి వద్దకు స్థానికులు, హిందూ సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ క్రమంలో బోనాలతో వచ్చిన భక్తులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కొందరు భక్తులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మరోవైపు గుడిని పునఃప్రతిష్ఠించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బంజారా హిల్స్ లో పెద్దమ్మ తల్లి గుడి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అమ్మవారి గుడిలో బోనాలు సమర్పించేందుకు కరాటే కళ్యాణ్ స్థానికులతో కలిసి వచ్చారు. గుడి వద్దకు స్థానికులు, హిందూ సంఘ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ క్రమంలో బోనాలతో వచ్చిన భక్తులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కొందరు భక్తులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మరోవైపు గుడిని పునఃప్రతిష్ఠించాలి హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ లిఖిత గుడి ప్రాంగణం నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లిఖిత, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఏం చెప్తున్నారు హిందూ సంఘాలు? ఏం చెప్తున్నారు? కరాటే కళ్యాణ్ ఏమైనా స్పందించారా? పోలీసులు ఏమంటున్నారు? లిఖిత, ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది? సిచ్యువేషన్ ఎలా కనిపిస్తోంది అక్కడ? ప్రస్తుతం ఏం చెప్తున్నారు హిందూ సంఘ కార్యకర్తలు? ఏం చెప్తున్నారు? పోలీసులు ఏమంటున్నారు? కరాటే కళ్యాణ్ స్పందించారా? బంజారా హిల్స్ లో పెద్దమ్మ తల్లి గుడి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అమ్మవారి గుడిలో బోనాలు సమర్పించేందుకు కరాటే కళ్యాణ్ స్థానికులతో కలిసి వచ్చారు. గుడి వద్దకు స్థానికులు, హిందూ సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ క్రమంలో బోనాలతో వచ్చిన భక్తులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కొందరు భక్తులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మరోవైపు గుడిని పునఃప్రతిష్ఠించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ లిఖిత జాయిన్ అవుతున్నారు. లిఖిత, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? హిందూ సంఘాల కార్యకర్తలు ఏం చెప్తున్నారు? పోలీసులు ఏమంటున్నారు? రైట్ చందు, ఇప్పటికే ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్కి సంబంధించి ఆ యొక్క పక్కనకున్న కొన్ని కట్టడాలను కూలగొడుతున్న సమయంలో కావచ్చు, అదేవిధంగా అడ్డుగా ఉందనే ఉద్దేశంతో కావచ్చు, ఆ యొక్క పెద్దమ్మ తల్లి టెంపుల్ని అయితే తీసివేయాలని అయితే హైడ్రా అధికారులు భావిస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. దీంతో కొంతవరకు అక్కడికి దాదాపు 3 రోజుల పాటుగా కూడా ఇటు బీజేపీ నేతలు కావచ్చు, అలాగే హిందూ సంఘాల నేతలు కావచ్చు, చాలామంది అక్కడికి చేరుకొని ఈ గుడిని కూల్చే ప్రయత్నం చేయొద్దు, ఒకవేళ కూల్చే ప్రయత్నం చేసినా కానీ పునఃప్రతిష్ఠ చేయాలి, దీనికంటూ ఒక స్థలం ఇవ్వాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు బోనాల సందర్భంగా కూడా అక్కడికి వెళ్ళిన భక్తులకు
దిక్కు. అదేవిధంగా ఈ యొక్క పోలీస్ అధికారులకు కూడా కొంతవరకు తోపులాట ఎదురైనట్లుగానైతే తెలుస్తుంది. దీంతో అక్కడ గొడవ హడావిడి అయితే నడిచింది. సో దాంతోనైతే ఇప్పటికే పోలీస్ అధికారులు కొంతమంది భక్తులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడికి చేరుకున్న కరాటి కళ్యాణి బోనం సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకునే సమయంలో ఈ యొక్క గలాట జరగడంతో వారు కూడా కొంతవరకు స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ హిందూ దేవుళ్ళ పైననే ఎందుకు ఇట్లాంటి చర్యలు చేపడుతున్నారు, గత కొద్ది రోజులుగా కూడా హిందూ దేవాలయాలపైన జరుగుతున్న దాడులు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క హిందువుల పైన జరుగుతున్న దాడులు కావచ్చు, ఎప్పటికప్పుడు అధికారులకు ఇన్ఫార్మ్ చేస్తున్నా కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అంతేకాకుండా ఈ అమ్మవారి ఆలయాలను తీసేసే ప్రయత్నం చేస్తున్నారే కానీ వీటికి పునఃప్రతిష్టకు సంబంధించిన మాటలు మాత్రం అసలు మాట్లాడట్లేదు అంటూ కూడా కావాలనే హిందువులను కించపరిచే విధంగా వీడి చేష్టలు ఉన్నాయి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఎలాగైనా సరే ముందు పునఃప్రతిష్టకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలు ఇచ్చిన తర్వాతనే ఆలయాన్ని తీసివేయడం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఏదైతే జరుగుతున్న ప్రోగ్రాం ఉందో దాన్ని అడ్డుకునే చర్యలు ఇప్పుడు చేయవద్దు అంటూ కూడా కోరినప్పటికీ అసలు వినిపించుకోకపోవడంతో కొంతవరకు అక్కడ ఆ యొక్క స్థానికుల మధ్యనైతే ఉద్రిక్తత నెలకొంది. దీంతో పలువురినైతే అరెస్ట్ చేశారు. బట్ ఇప్పుడైతే వారి డిమాండ్ చేస్తున్నారు, ఎవరినైతే అరెస్ట్ చేశారో అదుపులోకి తీసుకున్నారో వారిని వెంటనే బయటికి వదిలిపెట్టాలి. అదేవిధంగా హిందువులకు జరుగుతున్న అన్యాయాన్ని వెంటనే ఆపాలి. ఈ గుడుల పైన దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆపాలని కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.